సార్ మీరు కన్సల్టెంట్ డయాబెటాలజిస్ట్గా ఉన్నారు. డయాబెటాలజీ ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కళ్ళకి బీపీ షుగర్ ఈరోజు చూసుకున్నట్టయితే నిన్నేదో వీడియో నేను చూశాను సార్. డ్రైవరు ఆర్టీసీ బస్సు నడుపుతూ కుప్పగొలు చనిపోయాడు. ఇలా చూసుకుంటే హార్ట్ అటాక్ కేసులు ఎక్కువ ఉన్నాయి. డయాబెటిక్స్ సంబంధించి ముందుగానే గుర్తించడం ఇలాంటివి మనం చూసుకోవచ్చా, లేదంటే యాజ్ ఎ సీనియర్ డయాబెటాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు దీని గురించి? డయాబెటీస్లో ముఖ్యంగా అంటే ఎప్పటికప్పుడు ఆహార పదార్థాలు ప్రాపర్గా తీసుకోవాలి. అంటే ప్లాన్డ్ డైట్ ఉండాలి, ప్లాన్డ్గా మనం మందులు వేసుకోవాలి. ఆహారం తినకుండా మందులు వేసుకోకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు హైపోగ్లైసిమియా అంటాం, షుగర్ బాగా తగ్గిపోవటం. ఎప్పుడైతే షుగర్ బాగా 50 కంటే తగ్గిపోవడం, 30 కంటే తగ్గిపోవడం, వెంటనే కళ్ళు తిరిగిపోయి కింద పడిపోతాడు. టైంకి అటెండ్ అవ్వకపోతే హార్ట్ అటాక్ వచ్చి కూడా పోవచ్చు, లేదా ఇంకో రకంగా పోవచ్చు, బ్రెయిన్ కోమాలోకి వెళ్ళిపోయి కూడా చనిపోవచ్చు. సో ఈ డయాబెటీస్ ఎందుకంటే ఎక్కువసేపు రక్త సరఫరాలో బ్రెయిన్కి అందాల్సిన రైట్ టైంకి అందకపోతే బ్రెయిన్ ఫాగ్ అయిపోయి చచ్చిపోతారు. సో ఈ కారణాలు ఏంటనేది ప్రాపర్గా గమనించాలి. అసలు డయాబెటీసు, హైపర్ టెన్షను, ఇతర ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఎనీ టైం కార్డియాక్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. ఓకే, వాటినందుకు ఏమంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది, రక్తం గడ్డ కడుతుంది, రక్తం డెన్సిటీ పెరుగుతుంది. రక్తం డెన్సిటీ పెరిగితే ఏమవుతుంది? రక్తం ఎక్కడో చోట గడ్డ కట్టి ఎక్కడో చోట బ్రెయిన్లోనో హార్ట్లోనో ఆగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే చిన్న రక్తనాళాల్లోకి గడ్డ రక్తం వెళ్ళిందో అక్కడ నుంచి పాస్ కాక వెంటనే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. కాబట్టి చచ్చిపోయే అవకాశం ఉంది. అందుకని మేమంటాం స్టాటిన్స్, యాస్ప్రిన్, యాంటీప్లేట్లెట్స్ ఎప్పుడు దగ్గర ఉండాలి, వేసుకోవాలి రోజు. అసలు ఓకే, రోజు వేసుకోవడం ద్వారా ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ జరగకుండా, యాంటీప్లేట్లెట్స్ ఇవన్నీ అనమాట జరగకుండా మనం సహాయం చేయగలం. సార్ డెఫినెట్గా డయాబెటిక్స్ సంబంధించి, బీపీ షుగర్లకు సంబంధించి మద్యపానం అవచ్చు, ధూమపానం, ఇదైతే వీటికి అవాయిడ్ చేస్తే బెటర్ అంటారా, లేకపోతే ఏం చెప్తారు మీరు? ఓన్లీ ఆల్రెడీ మీరు డయాబెటీస్ అంటేనే రిస్క్లో ఉన్నట్టు, ఆ పైన మీరు కనుక ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ ప్రాణాంతకమే. ఆల్కహాల్ కానీ స్మోకింగ్ రెండు ప్రాణాంతకమే. ఓకే సార్, చాలామంది ఎవరైతే ఉన్నారో డాక్టర్స్గా అవ్వాలనుకునే వాళ్ళు పేరెంట్స్ యొక్క ప్రోద్బలంతోనో నార్మల్గా నేను మంచి డబ్బులు వస్తాయి, మంచి హాస్పిటల్ పెట్టుకోవచ్చు, ఇట్లా చాలామంది కూడా వస్తున్న పరిస్థితి. కానీ మీ గురించి చూస్తే మీ ఫాదర్కి జరిగిన ఒక సంఘటన నేను ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో విన్నాను. ఆయన బ్లడ్ వామిటింగ్ చేసుకుంటుంటే మీ మదరు మీరు కలిసి ఆ బండిని తోసుకుంటూ వెళ్తూ అప్పుడే నేను అనుకున్నాను డాక్టర్ అవ్వాలని. నిజంగా ఇలాంటి మాటలు విన్నప్పుడు నిజంగా నేను చాలా మీ గురించి చూడనట్టయితే అరే ఆయన ఎంత కష్టపడ్డారు ఏంటి అన్నట్టుగా అనుకోవడం. అంటే ఎలా సార్, అంటే మ్యాక్సిమం అంటే ఈ డాక్టర్ వృత్తికి మాత్రం అంటే ఒక కాలింగ్ ఉండాలి, ఒక కేరింగ్ ఉండాలి. అంటే ప్రతిదీ కూడా డబ్బుతోనే కాదు. ఇప్పుడు నాకు నేను ఒక హార్ట్ అటాక్ పేషెంట్ వచ్చింది, నేను ఫీజు కూడా కట్టించుకోవడం ముందు పేషెంట్ షిఫ్ట్ చేశాను ఫస్ట్. గ్రేట్. ఎందుకు? టైం లేదు మనకి, పేషెంట్ ఇమీడియట్గా వెళ్తే స్టెంట్ వేస్తారు. కాబట్టి ఇమీడియట్ నేను ఆ పనిలో ఉన్నా లక్షణాలను బట్టి. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంకొచ్చి నేను ఇక్కడ డ్రామా చేయొచ్చు మీరు అన్నట్టు, కూర్చోబెట్టి ఐవీ ఫ్లూయిడ్ ఎక్కించి రక్త పరీక్షలు పంపించి నేను కన్ఫర్మ్ చేసుకొని నీ గుండె జబ్బు ఉంది నేను కన్ఫర్మ్ చేయడం కంటే ముందు ఈ లక్షణాలను బట్టి పెద్ద ఆసుపత్రికి పంపిస్తే వాడు ఏదో చేసి ముందు చూసి ఇది ప్రాబ్లం అని చెప్పి వెంటనే స్టాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం గ్యాప్ ఇచ్చాము, పేషెంట్ చచ్చిపోతాడు మన దగ్గరే. సో నేను చెప్పేది ఏంటంటే ఒక డాక్టర్ కావాలంటే ఒక కాలింగ్ ఉండాలి, ఒక కేరింగ్ ఉండాలి. వితౌట్ కాలింగ్ అండ్ కేరింగ్ యూ కాంట్ బికమ్ ఏ డాక్టర్. ఇఫ్ యూ బికమ్ ఆల్సో నాట్ సక్సెస్ఫుల్. సో ఇక్కడ వైద్య వృత్తికి కావాల్సింది మనము పేషెంట్ని అటెండ్ చేయటానికి సర్వసన్నద్ధంగా ఉంటేనే అనేక త్యాగాలకి. డాక్టర్ అవడం అంటే అంత సింపుల్ కాదండి. నీవు అనేకమైన విషయాలు త్యాగం చేయగలగాలి డాక్టర్ అంటే. అనేక సందర్భాల్లో ఇంక్లూడింగ్ యువర్ పేరెంట్స్. ఇప్పుడు మీరు డాక్టర్ అవ్వాలంటే 10 తరగతి నుంచి ఇంట్లోంచి బయటకు వచ్చేసేయాలండి. 2 years లాంగ్ టర్మ్, 2 years ఇంటర్మీడియట్ చదవాలా, అవసరం లాంగ్ టర్మ్ చేయాలా, కంటిన్యూస్గా 2 సంవత్సరాలు బాగా చదవాలి, రోజుకి 18 గంటలు 15 గంటలు చదవాలి. అంటే యూఆర్ స్పెండింగ్ మోర్ దాన్ రిక్వైర్డ్ టైంని. అదే నీ డిగ్రీకి వెళ్ళినోడు 3 ఏళ్లలో, లేదా ఇంజనీరింగ్ చేసినోడు 4 ఏళ్లలో ₹1,00,000 2 లక్షల జీతానికి వెళ్ళి చేరిపోతాడు ఆల్రెడీ. కానీ నువ్వు 5.5-6 ఏళ్ళు మెడిసిన్ చేస్తావు, తప్పితే ఇంకొక సంవత్సరం చేయాల్సి వస్తుంది. 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మెడిసిన్ చేసిన ఉన్నారు ఇదివరకు అయితే. సో ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాకుండా మళ్ళీ మెడిసిన్ కంప్లీట్ చేయడానికి ఇంకో 7 ఏళ్ళు, తర్వాత స్పెషాలిటీకి అదొక 3 ఏళ్ళు, ఇంకో సూపర్ స్పెషాలిటీకి అదొక 2-3 ఏళ్ళు, టోటల్గా 15 సంవత్సరాలు నువ్వు కంప్లీట్గా డెడికేట్ చేసి 35 ఏళ్ళకి బయటకు వస్తే అంటే నువ్వు ఎన్ని త్యాగం చేయాలా? ఫ్రెండ్షిప్లు త్యాగం చేయాలా, పెళ్ళిళ్ళు త్యాగం చేయాలా, పిల్లల కంటం లేటు, ఫ్యామిలీ అన్నీ లేట్ అయిపోతాయండి. ఇట్స్ అ బిగ్
డ్రాబ్యాక్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ డాక్టర్ ఇవన్నీ. మీకు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ కూడా డాక్టర్స్ ఈరోజు. ఓకే. పేరెంట్స్ పేరెంట్స్ ప్రోద్బలంతో కనుక పొరపాటు నువ్వు కనుక చేరితే మెడిసిన్లోకి సూసైడ్ తప్పదు ఆ ఫ్యామిలీలో. ఓకే. తర్వాత చేరిన తర్వాత మీకు మేము డ్యూటీ డాక్టర్లుగా పనిచేసినప్పుడు 24 గంటలు, 36 గంటలు, 48 గంటలు డ్యూటీలు చేసినవి ఉన్నాయి. వితౌట్ గ్యాప్ 3 రోజులు వరుసగా 2-3 రోజులు వరుసగా డ్యూటీలు చేసిన రోజులు ఉంటాయి. అవి నువ్వు చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంటే నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకునేటట్టు కనుక ఉంటే నువ్వు డాక్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో దెర్ షుడ్ బి కాలింగ్ ఫర్ యూ. అంటే నీకు ఆ డెడికేషను, నేను డాక్టర్ని అవ్వాలి అంటే ఆ కేరింగ్, ఆ కాలింగ్ ఉంటేనే నువ్వు డాక్టర్ అవుతావు. ఓకే సార్, మీరు డాక్టర్ గురించి ఇంత గొప్పగా చెప్పారు. కానీ మనం కొన్ని చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా మనం సోషల్ మీడియాలో ఒకసారి చూసినట్టయితే పిరీల కొండపల్లి దానికి సంబంధించి మండవ పూర్ణిమ లాంటి వీళ్ళందరూ కూడా ఫేక్ డాక్టర్లు కొంతమంది అంటే బేసిక్గా వీళ్ళందరూ డాక్టర్లు కాదు. అయినా కానీ వీళ్ళు డాక్టరేట్ డాక్టర్లు కాదు. పెట్టుకొని డాక్టరేట్లు ఇచ్చారు, లేకపోతే డాక్టర్ అని పేర్లు పెట్టుకొని వైద్యం చేస్తున్నారు, ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారు అని చెప్పి కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు చాలా శాఖల్లో పనిచేశారు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా చేశారు, తెలంగాణకు సంబంధించి కూడా చేశారు. ఇలాంటి వాళ్ళకి మీ వైపు నుంచి ఈ కౌన్సిల్ నుంచి ఏ విధమైనటువంటి అంటే మీరు డాక్టర్ అయితేనే మేము యాక్షన్ తీసుకోగలుగుతాం, మీదన్నీ క్వాకరీ కిందకి వస్తుంది. అదేమంటే మీరు డైరెక్ట్గా పోలీస్ కంప్లైంట్ చేసేయటమే. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీకు డిగ్రీ లేకుండా ప్రాక్టీస్ చేస్తారు, యూఆర్ ఫేక్. వాళ్ళు 420 కేసు బుక్ చేయొచ్చు వెంటనే. 420 తర్వాత 2-3 యాక్ట్స్ ఉన్నాయి మెడికల్ కమిషన్లో. ఆ యాక్ట్స్ ప్రకారంగా కేసు బుక్ చేసి వాళ్ళని ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం భారతదేశం ఇతర దేశాల్లో భయపడతారు ఈయన చేయడానికి. అవును, మన వాళ్ళు ఇక్కడ 2 నిమిషాల్లో లోపల వేసేస్తారు అక్కడ. అసలు నువ్వు డాక్టర్ కాకుండా డాక్టరే డ్యూటీ అవర్స్ కాకుండా పేషెంట్ చూడకుండా పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఇతర దేశాల్లో. నీ డ్యూటీ అవర్స్లోనే నువ్వు డాక్టరింగ్ చేయాలా. ఏమన్నా ఫస్ట్ ఎయిడ్ అందరూ నేర్పిస్తారు, అది చేయాలి తప్పించి డాక్టర్ లాగా ప్రవర్తించడం కానీ డాక్టర్లా వైద్యం చేయడం కానీ చేయకూడదు. చేస్తే ఇతర దేశాల్లో భయంకరమైన శిక్షలు వేసి లోపల పెడతారు. డాక్టర్లు తప్పు చేసినా డాక్టర్ల వైపు ఎటువంటి మెడికల్ నెగ్లిజెన్స్ ఉన్నా సివియర్గా పనిష్మెంట్స్ ఉంటాయి. మన భారతదేశంలో అది లేక ఈ ప్రజలు ఇట్లా విచ్చలవిడితనం అంటారు దీన్ని. అసలు వీళ్ళని కామెంట్ చేయడం కూడా మన నోరు పాడైపోతుంది. అవసరం కామెంట్ అనవసరంగా మాట్లాడడం కూడా వేస్ట్. ఎందుకంటే దే ఆర్ నాట్ డాక్టర్స్. వాళ్ళు డాక్టర్స్ కూడా మనం కామెంట్ చేసి ఉపయోగం ఏంటి? ప్రభుత్వం ఏం చేస్తుందండి సార్? అలా కదండి, ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పండి నాకు. ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా? అలా ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు వీళ్ళందరినీ. అనేక మంది ఎంతమంది ఉన్నారంటే కొబ్బరి ఉందాగమని చెప్పేవాళ్ళు ఉన్నారు, లేదా అది ఇది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏదో పిచ్చి ఎవడ మెంటలు ఉంటే వాడు మెంటల్ అంతా యూట్యూబ్లో పెట్టి వదిలే వాళ్ళు కుప్పలు దెబ్బలు లేరా? అవును సార్. యూట్యూబ్ యూనివర్సిటీలు, వాట్సాప్ యూనివర్సిటీలు కుప్పలు దెబ్బలు లేవా? ప్రభుత్వాలు నియంత్రించాలండి వీళ్ళందరినీ, శాఖపరంగా వాళ్ళకి శిక్షించాలి. నువ్వు డాక్టర్ కదా ఎందుకు చేస్తున్నావు ప్రభుత్వం ఇంత వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నప్పుడు, యూట్యూబ్లో పెడుతున్నప్పుడు కనపడలేదు అందరికీ? ఒక రెస్ట్రిక్షన్ ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఇది లేదా? ప్రజలు ఎప్పుడైతే చెప్తున్నారు వెంటనే దాన్ని సీరియస్ తీసుకోవాలి. ఇలాంటి వాటి సీరియస్గా తీసుకొని స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని లోపల పోలీసులు పంపించేస్తే అయిపోయింది. రెండోసారి చేయరు, తిరిగి అలా తప్పుగా చేస్తే సివియర్ పనిష్మెంట్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి. ఓకే. కొంతమంది నాకు తెలిసి ఉన్నారండి, ఒకసారి పోలీసులు పట్టుకుని లోపల చితక బాధిన బట్టలు తీసుకుంటున్నా కూడా మళ్ళీ తర్వాత ఎవడో ఇన్ఫ్లుయెన్స్ బయటకు వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అది కూడా పొలిటీషియన్ ప్రాబ్లమే. ఎవడో ఫోన్ చేస్తాడు, వాడు మళ్ళీ బయటకు వస్తాడు. అసలు నీతిగా ఏదైనా పని మీదకి వెళ్తే పోలీసు న్యాయం ఎక్కడ జరుగుతుంది ఈరోజు? అసలు ఒక నీతిగా ఒక ప్రాబ్లం పోలీసుకి వెళ్తే న్యాయం ఎక్కడ జరుగుతుంది? అంటే మేము ఎన్నిసార్లు కేసులు పెడుతున్నామండి. ఐఎంఏ కానివ్వండి, మెడికల్ కౌన్సిల్ కానీ మేమందరం కేసులు పెట్టి అలసిపోయాం పోలీస్ స్టేషన్.